హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. ఎలా అనిపించింది ఈశ్వర్ గారితో వర్క్ చేయడం, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఈశ్వర్? ఇట్స్ వెరీ కామ్ పర్సన్. ఇప్పుడు కూడా కామ్గానే ఉన్నారు. You will see that action, that outcome only when he is in front of camera. Otherwise, I have seen Hero Garu as a very silent person. మీకు ఎలా అనిపించింది నైనాతో వర్క్ చేయడం? తెలుగు రాదు బేసికల్గా, మీరు ఏమన్నా డైలాగ్ కాన్వర్సేషన్ కమ్యూనికేట్ చేయాలన్నా కొంచెం కష్టం అవుతుంది కదా. నార్మల్ తెలుగు వచ్చిన కొంచెం ఎందుకు ప్రతి చాలా కష్టమే. ఎందుకంటే నా సీన్ యాక్ట్ చేసేవాడిని నేను, డైరెక్టర్ కి ఏమో హిందీ రాదు, రైట్? ఆయన మళ్ళీ ప్రాపర్ గా ఇంగ్లీష్ కూడా చెప్పలేదు. ప్రతిదాన్ని నేను వచ్చి అక్కడ ఈమె ట్రాన్స్లేట్ చేసి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని అర్థం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా గ్యాప్ వచ్చిన పక్కకు మేము ఉండాలి తినకి చెప్పడానికి. అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ కూడా చేశాను ఈ మూవీ కోసం. ఓకే, ఎందుకు హీరోయిన్ చాలా క్యూట్ గా ఉందనా అంత కష్టపడి కూడా తన్నే పెట్టుకోవాల్సి వచ్చింది? కష్టపడి అంటే నువ్వు యాక్చువల్లీ తిను ముందు మూవీ చేసింది కూడా సేమ్ ఆ గెటప్ లో ఉండే కొంచెం. సో మాకు కూడా కొంచెం బబ్లీగా కావాలి. సరే ఒక 10 ఫోటోల్లో చూసినప్పుడు ఇంకా మేము ఎక్కువ వెళ్ళలేదు. తిన ఫోటో చూసినాక అక్కడ ఫిక్స్ అయిపోయాం, సరే మన క్యాప్ట్ అవుతారు అని చెప్పేసి. మీ లుక్ కూడా చాలా బాగుందండి ఈ మూవీలో. థ్యాంక్ యూ అండి. ఏంటి మీరు 30 years వచ్చినా కూడా ఇంజనీరింగ్ చదువుతూనే ఉంటారా? నార్మల్ గా 21 years కి అయిపోతుంది, 22 మాక్సిమం. ఇంకా 8 years ఏం చేశారండి? ఇయర్ కి ఒక సబ్జెక్ట్ రాసుకుంటూ వచ్చారా? బయటికి వెళ్తే ఇదే ప్రాబ్లం, బయటికి వెళ్తే మాకు ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నట్టు వాళ్ళు అట్లా డిసైడ్ అయిపోయి ఇక్కడనే బతికేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఫిక్స్ అయిపోయిన మైండ్ సెట్ లో ఉంటారు వాళ్ళు. అదే ప్రాబ్లం మనకి రావద్దు అని. ఎందుకంటే బికాస్ ఐ హావ్ సీన్ కొన్ని కాలేజెస్లో ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్, అవన్నీ చూసే చేశాను నేను. ఎన్ని ఇయర్స్ వచ్చినా కూడా ఇంకా వాళ్ళు అదే చదువుతూ అట్లనే ఉండిపోతారు అక్కడ. కొన్ని ఫ్రీగా వస్తాయి, కొన్ని మన యూత్ అనేది ఎవరన్నా అట్లా సడన్ గా కావడం ఎందుకు అంటే సమ్వాట్ ఎవ్రీ వన్ అని కాదు, మన దగ్గర కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. కానీ మెయిన్ గా అట్లా లేజీగా ఎందుకు అయిపోతున్నారు అనే ప్లాట్ తీసుకున్నాను నేను. అది అవ్వద్దని. అయ్యే వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ క్లియర్లీ. అది మనం తెలిసిన మా సర్కిల్లోనే చాలా మందిని చూశాను, అట్లా దాన్ని తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇప్పటికే ఆంధ్ర తెలంగాణలో ఫుల్ రాజకీయాల గురించి ఫుల్ ఫ్యాన్ వార్స్ అవుతా ఉంటాయి. మీరు అందరి ఫ్యాన్స్ అందరినీ థియేటర్ కి తీసుకొచ్చేలాగా ఎవరి గురించి మాట్లాడారు ఈశ్వర్ అనేలాగా ఒక కథనైతే సెట్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. నేను చెప్పను, మీరే చెప్పండి. అంటే డబుల్ మీనింగ్ ఏం లేదు, మీరు అనుకున్నారు ఏ డైలాగ్ అనిపించింది మీకు చెప్తే ఐ విల్ క్లారిఫై ఆన్ దట్. యాక్చువల్లీ ఒకటి ఉంటది, నిన్ను కొట్టాలా మీతో అదొకటి ఉంటది. హీరోయిన్ తో ఒకటి ఉంటది, ఎప్పటికైనా నీ పెనం మీద దోసలేసేది నేనే అని. సో అలాంటివి అంటే కొంచెం ఆలోచిస్తే ఏమన్నా డబుల్ మీనింగ్ లో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అండి, సో కొంచెం అలా ఆలోచిస్తే డబుల్ మీనింగ్ లో ఉంది, లేకపోతే నార్మల్ గా ఉంది. అంటే నార్మల్ డైలాగ్ ఫస్ట్ అయితే డబుల్ మీనింగ్ వెళ్ళండి. సో అవి అనుకునే రాసారా ఇట్లా రాయాలి, లేకపోతే మూవీలో కొంచెం బస్ క్రియేట్ అవుతుంది అని అనుకున్నారా ఏమన్నా? బస్ క్రియేట్ ఓ డైలాగ్ వల్ల మన మాట వల్ల ఎన్నో చేంజ్ అవుతాయి. చేంజ్ అయినప్పుడు ఓ మాటే స్ట్రాంగ్ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఫైట్ కంటే కూడా మాట గుర్తుండిపోతుంది మనిషికి. సో డైలాగ్స్ ఇప్పుడు కూడా రిమెంబర్ చేస్తే, నాకు ఇప్పటివరకు బాలకృష్ణ సినిమా డైలాగ్స్ మీదనే ఎన్నోసార్లు చూసింటాను. సో డైలాగ్స్ బాగుండాలి మన మూవీలో. ఎట్లా విలన్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలాంటి డైలాగ్ ఉండాలి. హీ హ్యాస్ దట్ వన్ డైలాగ్ విలన్ కు ఉంటుంది, నా పేరు కర్ణ, కుంతి పుట్టలేదు మా అమ్మకే పుట్టినారు. సో ఆపోజిట్ క్యారెక్టర్ అర్జున్ ఏం చెప్పాలి అని చెప్పేసి నేను ఓకే మాట్లాడి అతిగా చేస్తుంటారు, నిన్ను కొట్టాలా నీ తమ్ముడిని కొట్టాలా అంటే హీ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్, తమ్ముడు కొట్టరా అంటే కొట్టి చూపిస్తాడు అనమాట. యాక్చువల్లీ అది మాది ముందు వచ్చింది కానీ లేట్ అయింది రిలీజ్ కాబట్టి తర్వాత తెలుస్తుంది ఆ డైలాగ్. ఇన్స్టాగ్రామ్ లో చూసారా మీరు? కొంచెం దీని గురించి అయితే బాగానే తిరుగుతుంది. మాకు హ్యాపీగా ఏమనిపించింది అంటే ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక మా మ్యాచింగ్ సాంగ్ మాత్రం చాలా సౌండ్ వచ్చింది బాగా. అదే ఐటమ్ సాంగ్ కదా, ఐటమ్ సాంగ్ అనాలి, స్పెషల్ సాంగ్ అనాలి. ఐటమ్ సాంగే, బట్ ఇట్ వాస్ మ్యాచింగ్. ఆ హుక్ బాగా చాలా మంది చేశారు రీల్స్, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే రిలీజ్ టైంలో మనకి ఇది ఒక పుష్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చాలా ఎంతమంది చేసారో కూడా తెలియదు, చాలా మంది చేశారు. మంచి క్యాచీ ఉంది కదా. సో మీకు తెలుగు డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మూవీలో? Which one? Just now you told no. గుర్తు పెట్టుకో, నేను పెళ్లి మళ్ళీ దోసేసేది నేనే.
ఎప్పటికైనా నీ పెన్నం మీద దోసేస్తుంది నేనే. Means the same. మీనింగ్ షార్ట్ కట్. Yeah. No, but actually that is like I am working in a hotel. I'm making dosas. No, that's the counter reply what he gave. అంటే వీడి ఉద్దేశం అదే ఉంటుంది. To that, but you said double meaning. I like the way you think. ఓకే. Volga videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.